హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ చిల్కా. నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే మీకు చెప్పాను కదా, చర్చ్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పి. సో రెడీ అయితే అయిపోతామా. సో ఫ్రెష్ అయితే వచ్చేసాను. మనం చక్కగా చర్చ్కి రెడీ అయిపోవాలి కదా. సో నా డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పండి. సో ఫుల్ వీడియో చూడండి. చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హెయిర్ అయితే కోమ్ చేసేసుకుంటాను ఫస్ట్. సో నా ఫస్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది హెయిరే. చాలా చిక్కులుగా ఉంటుంది. సో హెయిర్కి మొత్తం అయితే చక్కగా చిక్కులు అయితే తీసేసుకొని హెయిర్ అయితే చక్కగా జడ వేసేసుకున్నాక నేనైతే చాలా సింపుల్గా రెడీ అవుదామని చెప్పి అనుకున్నాను. నేను హెయిర్ కోమ్ చేసుకుంటుంటే మళ్ళీ అడుగుతున్నాడు, అక్క నన్ను తీసుకెళ్ళవా, నన్ను చర్చ్కి నేను రెడీ అయిపోయి వచ్చేసాను అక్క, నీకు ఎంతసేపు టైం పడుతుంది అని అంటున్నాడు. వాడు చక్కగా షర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చేస్తాడు. మనకు అలా కాదు కదా, హెయిర్ చేసుకోవాలి, కోమ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సో హెయిర్ కోమ్ అయితే అయిపోయింది. లిప్స్టిక్ అలా అప్లై చేసేసుకున్నాను. సో లిప్స్టిక్ అప్లై చేసుకున్నాక నేను ఫేస్కి అయితే ఏం రాసుకోను. యాక్చువల్లీ నివియా మాయిశ్చరైజర్ ఒకటే యూజ్ చేస్తాను. సో మాయిశ్చరైజర్ అయితే ఫేస్కి అప్లై చేసేసుకున్నాను. సో ఫేస్కి అప్లై చేసుకున్నాక చూసుకుంటే హెయిర్ వెంటనే అయిపోదు కదా. సో సరిగ్గా లేదు అనిపించింది. హెయిర్ అయితే చక్కగా సెట్ చేసుకున్నాను. హెయిర్ సెట్ అయిపోయింది. సో చక్కగా రెడీ అయిపోయాము అంతే. నేనైతే ఎక్కువ రెడీ అవ్వడానికి టైం అయితే ఎక్కువ తీసుకోను. సో లేవడమే లేట్ అయిపోయింది. సో మొత్తం చక్కగా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే చర్చ్కి అయితే వెళ్ళిపోతాం. మీకు చర్చ్లో మొత్తం హార్వెస్ట్ ఫెస్టివల్ కోసం చూపించేస్తాను. లిక్కీ నేను అయితే చర్చ్కి వెళ్ళిపోతున్నాం. మమ్మీ వాళ్ళందరూ వెనకైతే వచ్చేస్తున్నారు. సో ఇదే మా చర్చ్. అసలు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి, అదేం చెప్పండి అనుకుంటున్నారా? చెప్పేసే ముందు చర్చ్లో డెకరేషన్ అంతా చూసేయండి. అసలు చూసారా, మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్ని వెజిటేబుల్స్, దాల్ ప్రతి ఒక్కటి పెడతారు. అండ్ చర్చ్ సర్వీస్ అయితే అవుతుంది. అయ్యేటప్పుడు మేము సండే స్కూల్కి వెళ్దాం. సో సండే స్కూల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఏం కాదండి, కింద సర్వీస్ జరుగుతూ ఉంటే పిల్లలందరూ అయితే పైకి వచ్చేస్తారు. వాళ్ళకి చక్కగా స్టోరీస్ చెప్పి డాన్సెస్ అయితే అన్నీ చేయించేస్తాము. కిందకైతే వచ్చేసాము. సో అసలు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా. ఇలా కూపన్స్ పెడతారండి ప్రతి ఫుడ్ ఐటమ్కి. ఒక్కొక్క ఐటమ్ ఇంత అని చెప్తారు. సో కూపన్స్ కొనుక్కోవాలి. ఇది ఫుడ్ కూపన్. ఫుడ్కి ఒక కూపన్ ఉంటుంది. మనం కొనుక్కునే స్వీట్స్ ఇవన్నీ వీళ్ళు ఒక్కొక్క కాస్ట్ చెప్తుంటారు. మనం అక్కడ కూపన్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడికి మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడమే. చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలామంది పెట్టారు. చాలా సరదాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఫుడ్ ఇక్కడ ఇదంతా మొత్తం లైక్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చారు. అక్కడ జంతికలు, సున్నుండలు, చాలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి. అరిసెలు, నాకు చాలా ఫుడ్ ఐటమ్స్ తెలీదు. సో అవన్నీ అయితే పెట్టేశారు. ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే 50కి 3 అని చెప్పారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఐస్ క్రీమ్సే చాలా బాగా తీసుకున్నారు. సో కూపన్స్ 5 రూపీస్ దగ్గర నుంచి 300 వరకు కూపన్స్ అయితే ఉంటాయి. ఇలానే ఉంటాయి కూపన్స్ అన్నీ. సో కేక్స్ పెట్టారు, ప్లమ్ కేక్స్. ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరూ ఇలా వచ్చేసి మనం ఫోన్పే చేసేసి మనం కూపన్ అయితే మనం తీసేసుకోవాలి. అంతా అయిపోయింది. కింద అంతా అయితే సరదాగా పైకైతే అందరం వచ్చి కూర్చున్నాం. స్టోరీ సరదాగా అందరం అయితే కూర్చున్నాం. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, మున్ని అండ్ తిన్న సౌజన్య అండ్ మున్ని వాళ్ళ అక్క మౌనిక అక్క. సో మా లిక్కీ కూడా వచ్చాడు కదా. లాస్ట్ ఎండింగ్ వరకు లిక్కీ సాధ్వి కూడా నాతోనే ఉండిపోయారు. అంతా అయిపోయింది. సరదాగా అందరూ పైకి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు బైబిల్ తీసుకొని సీరియస్గా అయితే చదివేస్తున్నాడు. చాలా బాగా అయిందండి. చాలా అయితే ఎంజాయ్. ఇదండి హార్వెస్ట్ ఫెస్టివల్. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.